హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు రెండు రకాలుగా ఉంటారు. వాళ్ళలో ఒకరు ఎలా అయినా సరే ప్రతి ఎగ్జామ్లో 100 out of 100 మార్క్స్ సాధించాలని పట్టుదలతో ఉండేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ రెండవ రకం వాళ్ళు మ్యాథ్స్ అంటే కొంచెం కష్టంగా ఫీల్ అవ్వడం వల్ల కనీసం ఒక 40% మార్క్స్ స్కోర్ చేసి ఎలాగోలాగిన ఈ సబ్జెక్టు గట్టెక్కేద్దాం అని భావించే వాళ్ళు మరొకరు ఉంటారనమాట. మనం ఎవరైతే 100 out of 100 స్కోర్ చేయాలని అనుకుంటారో వాళ్ళు ఏ విధమైన టిప్స్ ఫాలో అయితే 100 స్కోర్ చేయగలరో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో మాత్రం మనం ఎవరైతే మ్యాథ్స్ని కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారో, ఎలా అయినా సరే ఒక 40% 50% మార్క్స్ స్కోర్ చేసి గట్టెక్కాలని భావిస్తారో వాళ్ళు ఏ సమ్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మనం ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఒక 8 సమ్స్ని నేర్చుకుంటే చాలు, మీరు మినిమం 50 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మనకి టెక్స్ట్ బుక్ అంతా అబ్జర్వ్ చేసినట్లయితే 100 ఆఫ్ సమ్స్ ఉంటాయి, కానీ మనం 100 ఆఫ్ సమ్స్లో కనీసం హాఫ్ కూడా కాదు కదా, ఓన్లీ 8 సమ్స్ నేర్చుకుంటే చాలు మనం హాఫ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ చేయగలం అన్నమాట. అవి ఏమిటనేది ఒకసారి చూద్దాం. ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు లాస్ట్ సెక్షన్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి లాస్ట్ సెక్షన్లో అంటే 4th సెక్షన్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉన్న 5 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. అంటే మనం ఈ 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగితే మనం ఈజీగా 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అట్లాగే మరికొన్ని 4 మార్క్స్ని మనం ఖచ్చితంగా అడిగే 4 మార్క్స్ని మనం నేర్చుకున్నట్లయితే మనం ఓవరాల్గా 8 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే 52 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ పబ్లిక్ ఎగ్జామ్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసేవారనమాట. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారనమాట. కాబట్టి మనకి ఏ క్వశ్చను ఏ చాప్టర్లోంచి వస్తుంది, అది ఏ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వస్తుందో మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. అలాగే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ని నేర్చుకుంటే చాలు మనం ఆ క్వశ్చన్ని 100% ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఒకసారి మనం 4th సెక్షన్ మనకి 29th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 29th క్వశ్చన్స్లో ఏ బి అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. అందులో మనం 29Aని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ నుంచి వస్తుంది. ఆ రియల్ నెంబర్స్లో మనకి ఓన్లీ 1 టైప్ ఆఫ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అదేంటంటే మనం √2 ఆర్ √3 ఆర్ √5ని మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూఫ్ చేయడం అనమాట. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ని నేర్చుకున్నట్లయితే మనం 8 మార్క్స్ స్కోర్ చేసినట్లే అనమాట. ఇక్కడ మనకి ఈ 2 ప్లేస్లో 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, కానీ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ మారదనమాట. 2 ప్లేస్లో 3 రాస్తాం, 3 ప్లేస్లో 5 రాస్తాం, అంతే. మిగిలిన మ్యాటర్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయవచ్చు. కాబట్టి మనం ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఆన్సర్ చేసినట్లయితే మనకు ఒక 8 మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 30లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి ఏబిలో. అందులో 30లో ఏ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అది కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లోంచి వస్తుందన్నమాట. ఆ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చను మనకి ఏ టైప్లో అడుగుతాడు అనేది కూడా మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ ఆ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్ని మనం గెస్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారు మనకి, ఇట్లా మనకి 2 స్టూడెంట్స్ 2 పాయింట్స్కి ట్రైసెక్షనల్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ స్టూడెంట్కి ఏమో ఇట్లా వచ్చింది ఆన్సరు, సెకండ్ స్టూడెంట్కి ఏమో ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ వచ్చింది. ఇద్దరిలో ఎవరు కరెక్టు, మీ ఆన్సర్ని జస్టిఫై చేయండి అంటాడు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మనం ఏ ఫార్ములా ఉపయోగించి చేస్తాం, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదే ఫార్ములాని మనం 2 టైమ్స్ అప్లై చేస్తాం అన్నమాట.
ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక గివెన్ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే ఆ పాయింట్స్ మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే మనం మధ్యలో ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి? 2 పాయింట్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటిని PQ అనుకున్నట్లయితే ఈ P అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంటే Pకి మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ ఉంది. రైట్ సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే P అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే Q అనేది మనకి Qకి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2 పార్ట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ 1 పార్ట్ ఉంది. అంటే Q అనే పాయింట్ ఏబీని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మనం ఒకసారి M1:M2ని 1:2గా తీసుకుని అలాగే ఇచ్చిన పాయింట్స్ని x1, y1, x2, y2 అనుకుని చేస్తే మనకి P యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. అలాగే సెకండ్ టైం మనకి ఈ M1:M2ని 2:1 తీసుకుని వీటిని x1, y1, x2, y2గా తీసుకున్నట్లయితే మనకు పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి వచ్చిన ఆన్సరు కరెక్టో కాదో ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ చేశారు, ఇద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇద్దరిలో ఎవరో ఒకరు ఆన్సర్ వస్తేనే మనం కరెక్ట్ చేసినట్టు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఆన్సర్స్లో ఏది రాలేదంటే మనం రాంగ్ చేసినట్లు అర్థం చేసుకుని ఒకసారి మన సొల్యూషన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం నేర్చుకోవడం ద్వారా మరొక 8 మార్క్స్ అంటే ఇక్కడ మనకి 16 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ మనకి 31లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి AB. ఇక్కడ 31Aని మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకి ఇది ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. అడుగుతారు, దాని నుంచే అడుగుతారంట 100%. మనకి ప్రాబబిలిటీ చాప్టర్ని అబ్జర్వ్ చేసినట్లయితే చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంటే ఆల్మోస్ట్ 95% క్వశ్చన్స్ని మనం ఒకే ఒక ఫార్ములాని బేస్ చేసుకుని ఆన్సర్ చేయగలుగుతాం. అదేంటంటే P(E) = N(E)/N(S). కాబట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా మరొక 8 మార్క్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ చూడండి, ప్లేయింగ్ కార్డ్స్ని బేస్ చేసుకుని కానీ లేకపోతే మనకి డైస్ని బేస్ చేసుకుని కానీ లేకపోతే నెక్స్ట్ మనం కాయిన్ని బేస్ చేసుకుని మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్లేయింగ్ కార్డ్స్ కానీ లేకపోతే డైస్ కానీ ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని ఈ 8 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏం చేయాలి? ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ రామన్ రాస్తాం, ఈ క్వశ్చన్ రాస్తాం. ఇక్కడ ఏంటి మనకి ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అని రాస్తాం. ఇక్కడ మనం క్వశ్చన్ రాసి ప్రతి క్వశ్చన్కి 3 స్టెప్స్ వస్తాయి. అవి ఏంటంటే మనకు ఫస్ట్ N(S), నెక్స్ట్ N(E) అండ్ P(E). ఇక్కడ మనకి P(E) ఫార్ములా ఏం చెప్పుకుంటాం? N(E)/N(S). ఓకే, అంటే ప్రతి ఇక్కడ మనకి 4 రామన్స్ ఉన్నాయి కాబట్టి మనం 4 క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తాం, ఈ 3 స్టెప్స్ రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాం, ఈ 3 స్టెప్స్ రాస్తాం. అట్లా రిపీటెడ్గా 4 టైమ్స్ రాసేసిన తర్వాత అప్పుడు మనం ఆన్సర్ చేసినట్లయితే చాలా ఈజీగా 8 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేయింగ్ కార్డ్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి N(S) ఏమవుతుంది? 52 అవుతుంది. అదే మనకి ఒకే ఒక డైస్ గురించి సంబంధించిన క్వశ్చన్ అయితే 6 అవుతుంది. 2 డైస్ ఎట్ ఏ టైమ్స్ మనకి రోల్ చేసినట్లయితే 6 6 ఆర్ 36 అవుతుంది అనమాట. ఇట్లా మనం N(S)ని కూడా మనం డిసైడ్ చేసేసేయచ్చు. 4 రామన్స్కి N(S) మారదు అనమాట. నెక్స్ట్ ఇంకేం మారుతుంది? N(E) మారుతుంది. ఇక్కడ N(E) అంటే ఇక్కడ మనకి ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. అసలు ప్లేయింగ్ కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉంటాయంటే 4 కింగ్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ని మెన్షన్ చేశారంటే ఎప్పుడైనా సరే ఆ నెంబర్ని హాఫ్ చేయాలి. అంటే 4లో హాఫ్ ఎంత? 2 అనమాట. అంటే ఇక్కడ మనకి N(E) ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే అంటే 2/52. ఒకవేళ మీరు దీన్ని సింప్లిఫై చేయగలిగితే చేయండి, లేకపోతే అలా వదిలేసేయండి, నో ప్రాబ్లం అంట. అంతేగాని తప్పు కట్ చేయకుండా. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేయాలి? న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఒకే టేబుల్ కట్ చేయాలి. నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు అంటే పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ మనకి పైన ఒక టేబుల్ కట్ చేస్తారు, కింద ఒక టేబుల్ కట్ చేస్తారు. అంటే ఇక్కడ వరకు కరెక్ట్ ఆన్సరే, కానీ కట్ చేసిన తర్వాత వేసే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. దానివల్ల మనం ఖచ్చితంగా అక్కడ మార్క్స్ని రెడ్యూస్ చేయాల్సి వస్తుంది, అంటే తగ్గించాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ ఎలా వదిలేస్తే మనకి మ్యాక్సిమం ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు పర్ఫెక్ట్గా సింప్లిఫికేషన్ చేయగలిగితే చేయండి, లేకపోతే అలా వదిలేసేయండి, నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు రివర్స్లో వేస్తూ ఉంటారు. అంటే 52 పైన కింద 2 వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనకి ప్రాపర్ ఫ్రాక్షనే వస్తుంది. అంటే ప్రాబబిలిటీకి సంబంధించిన ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసినా
మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగాను ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనకి మైండ్లో పెట్టుకోండి. ఓకే, కాబట్టి ఈ ప్రాబబిలిటీ నుంచి అడిగే క్వశ్చన్ని కూడా మనం ఆన్సర్ చేయగలిగితే మరొక 8 మార్క్స్, అంటే అక్కడికి మనకి ఎన్ని మార్క్స్ అవ్వాయి, 24 మార్క్స్ అవ్వాయి అనమాట. నెక్స్ట్ మనకి 32లో మనకి మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 32Aని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంది. ఇది కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట, ఎందుకంటే ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఇందులో మనకి స్టాటిస్టిక్స్లో గ్రూప్ డేటాకి మీన్ని ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు, లేకపోతే మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు, లేకపోతే మోడ్ని ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు అనమాట. ఇక్కడ మనకి మీన్లో మనకి 3 మెథడ్స్ ఉంటాయి: డైరెక్ట్ మెథడు, డీవియేషన్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడు. మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకి కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు నెంబర్స్ చిన్నగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంతో పాటు మనకి 4 మార్క్ క్వశ్చన్లో కూడా ఒక ఆన్సర్ని అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలం అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ స్టాటిస్టిక్స్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మరొక 8 మార్క్స్, అంటే ఇక్కడ 24 + 8 32 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ మనం 33 క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 33లో కూడా మనకి AB అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. అవి 2 కూడా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచే వస్తాయి. కాకపోతే ఇందులో మొదటిది ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. రెండో క్వశ్చన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయమని వచ్చాను. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనమే ఈక్వేషన్స్ తయారు చేసుకుని అప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో మనకి ఏది ఈజీగా ఉంటుందంటే 33Aలో అడిగే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఈక్వేషన్స్ అనేవి డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి. ఈ గ్రాఫ్ను కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను ఈ గ్రాఫ్ నుంచి అడిగే అంటే ఈ గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలి, ఈ గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ప్రీవియస్గా ఒక వీడియోలో నేను డిస్కస్ చేశాను. వీలైతే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది అనమాట, అంటే ఈ గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ని చాలా ఈజీగా ఇంత ఈజీగా ఆన్సర్ చేయగలమా అని. ఈవెన్ మనకి డెసిమల్స్లో వచ్చినా సరే, అంటే యాక్చువల్గా ఇట్లా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కొన్ని డెసిమల్స్లో రావచ్చు, అప్పుడు కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. వీలైతే ఆ వీడియోని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడికి మనం 4th సెక్షన్లో ఉన్న 5 క్వశ్చన్స్ని కూడా మనకి ఎలా ఆన్సర్ చేయగలమో డిస్కస్ చేసాం. ఎందుకంటే అది ఏ చాప్టర్ నుంచో వస్తుందో తెలుసు, అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చనో కూడా మనకి తెలుసు. కాబట్టి 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి ఇక్కడ 40 మార్క్స్ని స్కోర్ చేయగలుగుతున్నాం అనమాట. నెక్స్ట్ మనం మిగిలిన వాటి గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే సెక్షన్ 3 గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కూడా మనకి 3 క్వశ్చన్స్ ఫిక్స్డ్గా వస్తుంటాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ఈ నెంబర్లో ఈ క్వశ్చన్ ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఆ 3 క్వశ్చన్ని కూడా మనం ఆన్సర్ చేసామనుకోండి, ఇంకొక 12 మార్క్స్ వస్తాయి, అంటే 52 మార్క్స్. జస్ట్ మనం 8 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం 100లో ½ ఆఫ్ ద మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతున్నాం. ఆ 3 క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 21st క్వశ్చన్, ఇది ప్రాబబిలిటీ నుంచి అడుగుతారు. ఇది ఎంత ఈజీ అంటే జస్ట్ కాపీ పేస్ట్ లాంటిది అనమాట. అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆడిచ్చిన క్వశ్చన్ని మనం కాపీ చేసి రాసేయడమే ఆన్సర్ షీట్లో. అది ఎలాగో చూద్దాం, ఆ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. Calculate the probability that the drawn card will be an ace. ఇక్కడ యాన్ ఉండొచ్చు, యాన్ ఏస్ అనమాట. అంటే ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ అంటే నౌ క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మనం ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసినప్పుడు అది ఏస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇది క్వశ్చన్ అనమాట యాక్చువల్గా. ఓకే, ఇలాంటి మరొక 4 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయమంటున్నాడు, క్రియేట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ప్లేయింగ్ కార్డ్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ యాన్ ఏస్ అనే వర్డ్ని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్ వేస్తాం, ఇదంతా కాపీ చేస్తాం, కాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బీ ఏ కింగ్ అని రాస్తాం. లేకపోతే అది ఒక్క క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు కింగ్ని తీసేసి క్వీన్ పెట్టండి, ఇంకొక క్వశ్చన్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ క్వీన్ తీసేసి స్పేడ్ పెట్టండి, లేకపోతే హార్ట్ పెట్టండి,
లేకపోతే మరొకటి అనమాట ఫేస్ కార్డ్ అని పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు కదా. ఇట్లా మనం కొన్ని వందల క్వశ్చన్స్ తయారు చేయొచ్చు ప్లేయింగ్ కార్డ్స్ని ఉపయోగించి అనమాట. అదే మనం డైస్ని అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ we throw a dice once, what is the probability for getting a number greater than 4? Now create 4 such type of questions. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు. ఓకే, ఇక్కడ మనం దేన్ని రీప్లేస్ చేస్తాం, గ్రేటర్ దాన్ 4 అన్నాడు, గ్రేటర్ దాన్ 5 అనండి. లేకపోతే మీరు ఇక్కడ ఏ నెంబర్ ఇక్కడ నుంచి గెటింగ్ యాన్ ఈవెన్ నెంబర్ అని రాయొచ్చు, దీన్ని రీప్లేస్ చేసి ఆడ్ నెంబర్ అని రాయొచ్చు, ఏ కాంపోజిట్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ఏ నెంబర్ బిట్వీన్ 2 and 5 అని రాయొచ్చు. ఇట్లా చాలా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు కదా. అంటే మనం ఇది కాపీ చేస్తాం ఇక్కడ వరకు, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ ఏ, అక్కడ వరకు అన్ని క్వశ్చన్స్లోని కామన్గా ఉంటుంది. ఈ చివరిని ఇచ్చిన ఈ వర్డ్స్ని మాత్రమే రీప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ 2 dice ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ 2 diceని రోల్ చేసినప్పుడు ఆ పైన వచ్చే నెంబర్స్ని యాడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ వరకు మనం కాపీ చేస్తాం, గెటింగ్ సమ్ ఆఫ్ 2 dice ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బదులు ఏం రాస్తాం మనం, కాంపోజిట్ నెంబర్ రాయొచ్చు, లేకపోతే 10 రాయొచ్చు, లేకపోతే 12 రాయొచ్చు, 13 రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు అనమాట. కాబట్టి దీంట్లో అంటే ఈ క్వశ్చన్ని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసి 4 marks స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇది స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్లో ఉన్న క్వశ్చన్ని మనం లాంగ్ ఆన్సర్ టైప్లో క్వశ్చన్స్లో ప్రాక్టీస్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఫార్ములా ఆల్రెడీ నేర్చుకుంటాం కదా, అదే ఫార్ములాని ఇక్కడ రాస్తాం అనమాట. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అడగడానికి అవకాశం ఉన్నవి ఏంటి, మీను, మీడియన్, మోడ్. ఎక్కువగా మీడియన్, మోడు అడగొచ్చు, ఆఫ్ కోర్స్ మీన్ కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. మనకి మీన్లో స్టెప్ డీవియేషన్ మెథడ్నే తీసుకున్నట్లయితే మనం మీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి మనకి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఒకవేళ మనం దీంట్లో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, అప్పుడు ఇందులో ఉన్న లెటర్స్ని రాసేయండి. ఫస్ట్ లెటర్ ఏముంది, ఏ ఉంది, తర్వాత ఏముంది, ఎఫ్ఐ ఉంది, తర్వాత ఏముంది, యుఐ ఉంది, నెక్స్ట్ తర్వాత ఏముంది, హెచ్ ఉంది. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఏ అంటే ఏంటి, ఎజ్యూమ్డ్ మీన్. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8th క్లాస్, లేకపోతే ఫ్రీక్వెన్సీ అని రాసేయండి మీరు రాయలేకపోతే. నెక్స్ట్ యూఐకి ఇక్కడ ఫార్ములా రాస్తాం మనం, XI మైనస్ ఏ బై హెచ్ అనమాట. తర్వాత హెచ్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ XI అనే టర్మ్ వచ్చింది కదా, ఆ XIని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. XI ఏంటంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద 8th క్లాస్, లేకపోతే మిడ్ వాల్యూస్ అని రాస్తాం, అయిపోతుంది అంతే. కాబట్టి ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోండి, అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ మీడియన్ రాయమన్నాడు. మీడియన్ మనం M అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ LN ప్లస్ N/2 మైనస్ CF బై ఎఫ్ ఇంటూ హెచ్. మనం ప్రాబ్లం చేసినప్పుడు అంటే ఈ 8 మార్క్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసినప్పుడు మనకి టేబుల్లో వీటిని మెన్షన్ చేస్తాం. అది గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇందులో ఉన్న లెటర్స్ని రాస్తాం. ఫస్ట్ ఎల్, నెక్స్ట్ ఎన్, సిఎఫ్, నెక్స్ట్ ఎఫ్ అండ్ హెచ్. ఈ 5 లెటర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఎల్ అంటే ఏం చేస్తాం, మనకి లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ తీసుకుంటాం కదా, అదే రాస్తాం, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సిఎఫ్ అండ్ హెచ్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. లేకపోతే సిఎఫ్ అంటే ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, సైజ్ ఆఫ్ ద క్లాస్. నెక్స్ట్ మోడ్ అడిగాడు అనుకోండి, మోడ్ని మనం జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎల్, F1, F0, లేకపోతే ఇది ఫస్ట్ F0, F1, F2 అండ్ హెచ్ అనమాట. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటాం, ఇక్కడ మోడ్ కాబట్టి మోడల్ క్లాస్ అంటాం. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్. కాబట్టి 3 ఫార్ములాస్ నేర్చుకుంటే
ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేయచ్చు, అంటే మరొక 4 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మరొకటి 28th క్వశ్చన్ అనమాట. ఇది మనకి పాలినామియల్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, పాలినామియల్స్లో మనకు ఖచ్చితంగా ఇది గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చనే వస్తుంది. ఆన్సర్స్ అన్నీ మనకి ఇక్కడ గ్రాఫ్లోనే ఉంటాయి. దీన్ని మనం చూసి ఇక్కడ మనకి ఈ ఇచ్చిన క్వశ్చన్స్ అంటే 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 క్వశ్చన్స్లో ఈ 7లోంచి ఏవైనా 4 అడుగుతాడు. కాబట్టి ఈ 7 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం నేర్చుకుంటే చాలన్నమాట. ఓకే, ఇక్కడ గ్రాఫ్ ఇస్తాడు, దాన్ని అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఇందులో ఉన్న టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే ఆ గ్రాఫ్ యొక్క పేరు ఏమిటి? నేమ్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తుంటే క్వాడ్రేటిక్ పాలినామియల్ అని రాయండి. క్వాడ్రేటిక్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ద షేప్? ఈ షేప్ను గుర్తుపెట్టుకోండి. షేప్ అంటే ఏం రాయాలి మీరు? పరాబోలా. నెక్స్ట్ హౌ మెనీ అంటే నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, అంటే ఎన్ని అనే అర్థం వస్తుంది. హౌ మెనీ జీరోస్, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 2 జీరోస్ ఉంటాయి అనమాట. 2 జీరోస్. మీరు ఏది అడిగినా 2 జీరోస్ అని రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఇచ్చాడు, ఇక్కడ మనకి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కదా, మరి 1 జీరో ఉంటుందని రాయకండి. ఎందుకంటే ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 జీరోస్ అనమాట. ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ దే విల్ బి ఈక్వల్ అనమాట, అంటే అవి ఈక్వల్గా ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకి 2 జీరోస్ ఉంటాయి, కాకపోతే అవి 2 ఈక్వల్ అనమాట. కాబట్టి మీరు ఈ సమయంలో ఏం రాయొచ్చు అంటే 2 ఈక్వల్ జీరోస్ అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద పాయింట్స్? పాయింట్స్ అన్నప్పుడు మనం ఆర్డర్డ్ పెయిర్స్ రాయాలి. ఇట్లా ఆర్డర్డ్ పెయిర్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ అనే పదం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 4 దగ్గర 6 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, మనకి ఎప్పుడు అది x యాక్సిస్ కాబట్టి 2, y 0 ఉంటుంది. నెక్స్ట్ 6,0 ఉంటుంది అనమాట. ఇట్లా రాస్తాం. పాయింట్స్ అన్నప్పుడు ఇట్లా రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్? వాట్ అంటే జీరోస్ ఏమిటి అన్నప్పుడు అది ఏ నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అదే రాస్తాం, అంటే 2,6 అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ 2 + 6 = 8. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇంటూ చేయాలి. 2 × 6 = 12 అనమాట. మరి ఈ కేసులో ఏం చేస్తారు? వాట్ ఆర్ ద జీరోస్ అంటే 2,2 అని రాస్తారు. సమ్ అంటే 2 + 2 = 4 అని రాస్తారు. నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే 2 × 2 = 4 అని రాస్తారు అనమాట. కాకపోతే ఇక్కడ సమ్ము ప్రోడక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే నెగిటివ్ సైన్ వచ్చినప్పుడు కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి -2 1 అనుకుందాం. జీరోస్ అంటే -2 దగ్గర 1 దగ్గర అది ఇంటర్సెక్ట్ చేసింది అనుకుంటే అప్పుడు జీరోస్ రాస్తాం. జీరోస్ అన్నప్పుడు ఇట్లా బ్రాకెట్ పెట్టకండి, ఓకేనా? ఇప్పుడు సమ్ అంటే ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి. -2 + 1 = ఇక్కడ మనకి డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఏమో మైనస్ నెంబరు, 1 ఏమో ప్లస్ నెంబర్, కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 2లోంచి 1 మైనస్ చేస్తే 1. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్కి పెద్ద నెంబర్ యొక్క సైన్ పెట్టాలంటే -1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ -3 4 అనుకుందాం. ఇప్పుడు సమ్ అడిగినప్పుడు ఏం చేస్తాం? రెండింటిని యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 4లోంచి 3 మైనస్ చేస్తే 1. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్కి ఏం ఆన్సర్ సైన్ పెట్టాలి? పెద్ద నెంబర్ యొక్క సైన్, అంటే ప్లస్ పెట్టాలి. పెట్టకపోయినా నో ప్రాబ్లం, కానీ మైనస్ ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ -3 -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, అవి జీరోస్ అనమాట. ఇప్పుడు సమ్ అంటే యాడ్ చేయాలి కదా, -3 + -1. ఇప్పుడు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 3 + 1 ఎంత? 4. మైనస్ నెంబర్లు యాడ్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇంటూ చేయాలి కదా, -2 × 1. ఫస్ట్ సైన్లు ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1s are 2 అవుతుంది. ఈ కేసులో ఏమవుతుంది? సేమ్ -3 × 4 రాస్తాం కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 4s are 12 అవుతుంది. మనకి ఈ కేసులో -3 × -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s are 3. ఈ విధంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం 8 మార్క్ క్వశ్చన్స్ని 5 ఆన్సర్ చేయగలుగుతున్నాం, అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ని 3 ఆన్సర్ చేయగలుగుతాం. అక్కడ 40, ఇక్కడ 12, ఎంత అవుతుంది? 52 అవుతుంది. ఇవి కాకుండా ఈ ప్రాబ్లమ్స్ని నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ సహాయంతో కొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ని 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతాం కదా. అంటే ఇది మినిమం 52 అనమాట.
మనం ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మన సబ్జెక్ట్ని అంత పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతున్నారో, నాకు బాగా తక్కువ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిపోతానని ఫీల్ అవుతున్నారో, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే కనీసం 50 మార్క్స్ అయినా స్కోర్ చేయగలుగుతారనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథమెటిక్స్లో 100 out of 100 మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. టిల్ దెన్, బై బై నౌ.